విజయనగరం కలెక్టరేట్లో కలెక్టర్ ఎస్ రామసుందర్ అధికారులతో 20 సూత్రాల కార్యక్రమాల అమలుపై చైర్మన్ లంకా దినకర్ కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర నిధులతో అమలమవుతున్న అమృత్ పథకం, జలజీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, ఉపాధి హామీ పథకం, విద్యా వైద్య సేవలు ప్రాజెక్టులపై ఆయన చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును తీరును కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆయనకు వివరించారు. జిల్లాలో 100% ప్రసవాలు ప్రభుత్వ వైద్యశాలల్లోనే జరగడం అభినందనీయమన్నారు. డ్రాప్ అవుట్స్ బాగా తగ్గటం, పిఎంసి స్కూల్స్ 37 స్కూల్స్ వరకు ఇక్కడ కేటాయించడం, 1,10,00,000 రూపాయల వరకు నిధులు కేటాయిస్తే మొత్తం కూడా ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అలాగే జిల్లా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సురక్షిత త్రాగునీరు జలజీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో అమృత్ ద్వారా అమృత్ 1, అమృత్ 2 అనుసంధానం చేయడం ద్వారా ఏ విధంగా చేయాలో వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా స్పష్టంగా ఇక్కడ అధికారులకి తెలియజేయడం. వైద్య రంగానికి సంబంధించి ముఖ్యంగా పిఎం మాతృవందనం అంటే ఎవరైతే కాన్పులు ఇనిషియేషన్ డెలివరీస్ జరుగుతాయో వారికి మొదటి కాన్పు పుట్టినటువంటి పిల్లవారికి 5,000, రెండో కాన్పు కనుక ఆడపిల్ల అయితే 6,000 రూపాయలు ఇచ్చేటటువంటి సహాయ సహకారానికి సంబంధించి ఏ విధంగా అందుతుంది అనేటటువంటి కార్యక్రమాన్ని దాన్ని సమీక్ష చేయటం జరిగింది. అలాగే జిల్లాలో 100% ప్రసవాలు కూడా మొత్తం కూడా ఆసుపత్రుల్లోనే జరగటం. ఇక్కడ మొత్తం కూడా ఈ జిల్లాలో 6,952 మంది ఎవరైతే శిశువులు ప్రభుత్వ సంబంధించినటువంటి వైద్యశాలలో, అలాగే 8,130 మంది పిహెచ్సిల ద్వారా ఇక్కడ శిశువుల జననం జరుగుతూ ఉంది. దానిలో బీపీఎల్ ఫ్యామిలీస్లో 3,067 మందికి జననీ సురక్షణ యోజన కింద 1,000 రూపాయలు గ్రామాల్లో, పట్టణాల్లో 600 రూపాయలు చొప్పున అందించడం జరుగుతుంది. అలాగే జననీ శిశు సురక్షణ కార్యక్రమం ద్వారా 4,072 మందికి వారికి వైద్య పరీక్షలు అందించి రక్తహీనత కానీ ఇతరతర పోషణకి సంబంధించిన బరువు ఉండవలసినంత బరువు లేకుండా పిల్లలు పుట్టినా వారికి కావలసినటువంటి పౌష్టికారం అందించేటటువంటి కార్యక్రమాన్ని, అలాగే ఏదైతే ఈ యొక్క జిల్లాని ఒకసారి కనుక మీరు కనుక గమనించినట్లయితే ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే శిశువుల మరణాల రేటు ఏదైతే ఉందో గణనీయంగా తగ్గించగలిగారు. రాష్ట్ర వ్యాప్త సగటు 18 అయితే శిశువుల మరణాల రేటు ప్రతి 1000 మందికి ఈ జిల్లాలో 8గా నమోదయ్యింది. అయితే మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో 1,00,000 మందిలో రాష్ట్రంలో 39 మంది మరణాలు సంభవిస్తుంటే ఇక్కడ 46, కొంత అధికంగా ఉన్నటువంటి పరిస్థితి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.